వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము భక్తుల కథలు చెప్పుకుంటూ ఉంటాం. అయితే కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కాబోతోంది భారీ ఎత్తున. ఒక్కసారి కన్నప్ప గురించి, ఆయన కథను, ఆయన ఎలా అంత భక్తుడిగా మారాడు, ఈ విషయం ఒకసారి మాట్లాడుకుందాం రమ్మగారు. సినిమా రిలీజ్ కాబోతోందని నువ్వు అంటావు. అవును, ఎప్పుడో రిలీజ్ అయింది 70s లో అని చెప్దాం అనుకుంటున్నాను. అవునవును. కృష్ణరాజు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. కృష్ణరాజు గారు చాలా అమోఘమైన టేకింగ్. సినిమా చాలా బాగుంటుంది, బాగా తీస్తారు. కృష్ణరాజు గారు బాగా యాక్ట్ చేస్తారు, వాణిశ్రీ గారు బాగా యాక్ట్ చేస్తారు, బాపు గారు అత్యద్భుతంగా తీశారు ఆ సినిమాని. అవునవును. ఆయన చేసిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా అంటే ఇది ఒకటి అంతేనండి. అవును. అయితే సినిమా గురించి కాదు కానీ మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడేంత సినిమా పరిజ్ఞానం నాకు కూడా లేదు. ఏదో బాగుంది అనుకుంటాం అంతే, అంతకంటే తెలీదు. ఈ భక్త కన్నప్ప కథని ఆయన కన్నప్ప అయ్యాడు. కన్నప్ప కాదు ఆయన పేరు, తిన్నడు. అసలు పేరు తిన్నడు. తిన్నడు తిమ్మప్ప అనుకో. తిమ్మప్ప కన్నప్ప అయ్యాడు. ఈ తిన్నడు ఈ పేర్లు బోయేవాళ్ళకి కదా ఉంటాయి. అయితే పూర్వ జన్మలో ఈయన అర్జునుడని ఒక కథ కూడా వినపడుతుంది. ముందు జన్మలో అర్జునుడు కిరాతార్జునీయ సంఘటనలో పందిని కొట్టాడు. ఆయన కిరాతార్జునీయం ఎప్పుడు జరిగింది? ఈయన తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరండి? అర్జునుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన శివుడి కోసం తపస్సు చేశాడు, పాశుపతాస్త్రం కోసం, పరమేశ్వరుడికి సంబంధించిన అస్త్రం. దానికోసం తపస్సు చేస్తే అప్పుడు పరమేశ్వరుడు బోయవాడి రూపంలో వచ్చి ఒక పందిని వేటాడుతూ వచ్చాడు. ఆ పంది చేస్తున్న శబ్దానికి అర్జునుడు బాణం వేశాడు, బోయవాడి వేషంలో ఉన్న పరమేశ్వరుడు బాణం వేశాడు. నేను ముందు కొట్టానంటే ఇద్దరు పోట్లాడుకున్నారు. వారిద్దరికీ ఒక యుద్ధం సంభవించింది. కిరాతార్జునీయం దాని పేరు, సంఘటన పేరు. ఆ కిరాతార్జునీయం పేరుతో అద్భుతమైన గ్రంథం కూడా రాయబడింది. పంచమహాకావ్యాల్లో కిరాతార్జునీయం కూడా ఒకటి, మహాకావ్యంగా మలచబడింది అది. అయితే ఈ కిరాతార్జునీయం దాంట్లో ఆ పందిని పరమేశ్వరుడి నుంచి లాక్కున్నందుకు మళ్ళీ పరమేశ్వరుడికి బోయవాడిగానే సేవ చేశాడు అర్జునుడు. ఒక అంశమాత్రంగా ఇక్కడ సేవ చేసుకున్నాడు అని ఒక కథనం ఉన్నది. అది అవునో కాదో తెలియదు. కానీ కాళహస్తీశ్వర మహత్యంలో ఈ చెంచు కులానికి చెందిన ఇతను బోయవాడికి భగవంతుడు ఎట్లా సాక్షాత్కరించాడో వివరంగా చెప్పబడింది. మహాకవి దూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకంలో కూడా ఈయన ప్రస్తావన కనిపిస్తుంది మనకి. ఈ కాళహస్తి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే తిరుపతి చుట్టుపక్కల రాజంపేట, ఊటుకూరు, ఈ ఊర్లు కనపడతాయి కదా, ఆ ప్రాంతాలకి చెందిన ఒక బోయ కుటుంబంలో జన్మించాడు ఈయన. ఈ తల్లి తండ్రి వీళ్ళకి ఏంటంటే సంతానం చాలా కాలం కలగకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే వీళ్ళకు ఒక కుమారుడు కలిగాడు, తిన్నడు. ఇతను చిన్నతనం నుంచి పరాక్రమశాలిగా ఉన్నాడు. మామూలుగా బోయ కుటుంబాల్లో అందరూ ఎందుకంటే వాళ్ళు వేటాడే భోజనం చేయాలి, వాళ్ళ జీవితమే అది. ఒక్కొక్కళ్ళు బాగా బ్రైట్గా ఉన్న వాళ్ళు కనిపిస్తారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రజ్ఞ ఉంటుంది. ఇతను వేటలో ప్రజ్ఞావంతుడుగా ఉన్నాడు. దాంతోపాటు ఒక రకమైన మార్దవం కలిగిన వాడు. తను ఆడ జంతువుల్ని వేటాడేవాడు కాదట, పిల్లల్ని చంపేవాడు కాదు. చిన్నపిల్లలు జంతువులు, చిన్నపిల్లలు అయితే వాటిని వేటాడేవాడు కదా. వేట తప్పదు, ముదిరిన పెద్ద మొగ జంతువులనే వేటాడేవాడు, పెద్దవాటితోటే ఉండేవాడు. అయితే ఆయన ఒకసారి ఏమైంది, ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక అడవి పందిని వేటాడితే పంది పడింది. వరాహం దొరికిన తర్వాత వాళ్ళు ముగ్గురు మోసుకెళ్ళారు. దాన్ని మోసుకెళ్ళేసరికల్లా అది ఎక్కడ ఈ అడవిలో వెళ్తూ ఉంటే వాటి వెనకాల పడి వెళ్ళిపోతూ ఉంటారు. కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. ఈ ఉటుకూరు ప్రాంతం నుంచి వీళ్ళు కాళహస్తి ప్రాంతం దాకా వెళ్ళారు. పెద్ద దూరమేం కాదు, ఆ కాలంలో అది దగ్గర కిందే లెక్క. వెళితే సువర్ణముఖి తీరానికి వెళ్ళారు. అక్కడ నీళ్లు తాగుదాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికల్లా కాళహస్తి ఆ కొండ కనపడుతోంది. సువర్ణముఖి నదీ తీరాన తనకి ఒక ఉద్వేగం వచ్చేసినట్టు ఆ కొండ మీదకి వెళ్ళిపోవాలని. అయితే ఈ స్నేహితుల్లో ఒకడు చెప్పాడట, ఆ పైన పిలకున్న దేవుడు ఉంటాడు ఆ కొండ మీద. అంటే అతన్ని చూడాలనిపించడం మొదలుపెట్టింది. జన్మాంతరమైనటువంటి ఆ పిలుపేదో ఉంది లోపల, మనకు కూడా ఉంటుంది, ఒక్కొక్క దాని మీద లాగేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళకపోయినా అది కనపడేసరికి ఇదే మంది అనిపిస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది.
ఆయనకి వచ్చిన ఉద్రేకంలో వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని అనిపించింది. వెళ్ళాలనిపించి ఇక వీళ్ళని పట్టించుకోవాలి. ఇందులో వీళ్ళలో ఆ ఉన్న స్నేహితులు ఇద్దరు ఇక్కడ ఈ పందిని పచనం చేస్తున్నారు. తింటారుగా వాళ్ళు, కొంత తిని కొంత పట్టుకెళ్తారు. ఇక్కడ ఆకలేస్తోంది, మరి పొద్దు నుంచి వేటాడుతున్నారు. వాళ్ళు పచనం చేస్తుంటే ఇతను పైకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్తే అది పురాతనమైన దేవళం, ఎప్పటిదో. ఆ లోపల ఉన్న కాళహస్తీశ్వర లింగాన్ని చూసేసరికి ఒక ఉద్వేగం వచ్చేస్తుందట ఆయనకి. పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకున్నాడు. ఇది తనదేని అనిపించడం మొదలుపెట్టింది. దైవం అని తెలిసింది. ఎన్నో ముద్దులు కురిపించాడట. ఎంత కావలించుకున్నాడో. ఎప్పటి నుంచి ఉన్నావో, ఇట్లా ఒడిగిపోయావు, ఇట్లా వడలిపోయి ఉన్నావు, నీకు ఆకలిస్తోందా అని అడిగి నీకు ఆహారం తెస్తానని పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈ ఉడికిన పంది మాంసాన్ని ఆకులు తీసుకున్నాడు. తీసుకుంటే ఆ స్నేహితుల్లో ఒకటి చెప్పేట, పైన ఉన్న అయ్యవారు ఒట్టిగా తిండరా, ముందు నీళ్లతో కడిగి నీళ్లు పోసి తర్వాత అన్నం పెడతారన్నాడు. నీళ్లు పోయాలంటే ఎట్టా పోయాలి? అందుకని ఏం చేశాడు, నోటి నిండా నీళ్లు పోసుకుని పుక్కిలు తిండా నీళ్లు బట్టి ఆకులో ఈ పదార్థం తీసుకుని సమీపంలో పువ్వులు పెడతారని చెప్పారు వాళ్ళు. ఓ 2 పువ్వులు కోసుకుని ఆ పువ్వులు అటు ఇటు పడిపోతాయని వాడికి ఇంత సిగ ఉంటే సిగ నిండా గుచ్చుకున్నాడట. ఆ పువ్వులు పడిపోకుండా ఈ ఆహారాన్ని ఇట్లా పట్టుకున్నాడుగా. ఆహారం పుచ్చుకుని నెత్తి మీద తనే ధరించి పువ్వులు తన నోట్లో వేని నీళ్లతోటి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు, ఆ శివలింగం మీద పుక్కిట్లో నోట్లో ఉన్న నీళ్లు ఉమ్మేసి ఆయన నెత్తి మీద ఆ పరమేశ్వర శివలింగాన్ని మీద పోసి తర్వాత పువ్వులు పెట్టి అంతా తుడిచి శుభ్రంగా పువ్వులు పెట్టి ఇది నివేదన చేసి అది పెట్టి తిను 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 అని చెప్పి, ఎవరు రాకుండా నేను చూస్తా, రుచిగా తిను, ఎవరన్నా చూస్తారని నీకు భయమా అని అడిగి, నేను ఇక్కడే నుంచుంటాను, నువ్వు తినేసేయమన్నాడు. వెళ్ళి అవతల నుంచున్నాడు. జంతువులు ఎవరైనా తీసుకుపోతారేమో, నువ్వు మెల్లిగా తిను, ఎవరు ఎత్తుకుపోకుండా ఉంటానని కొద్దిసేపు అక్కడ కాపలా కాసాడు. పదార్థం అయిపోయింది ఆకులోది. చూసుకున్నాడు, తినేశాడు శివుడు. సరే అక్కడే ఉండిపోవటం మొదలుపెట్టాడు. ఆ స్నేహితులు ఎలుగెత్తి పిలిచారు, రా 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 అంటే దిగాడు. మెట్లు సగం దిగాక వదలపు దిగాలి, మళ్ళీ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. 2 సార్లు 3 సార్లు వాళ్ళు పిలవటం, ఇతను దిగలేకపోతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు ఎన్ని వదిలిపెట్టి. వాళ్ళు ఏం చేశారు, రేపొద్దు కానీ రాబా అని బలవంతం చేశారు. కిందకి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు. రాత్రి ఎక్కడో పడుకున్నారు. తెల్లవారి మళ్ళీ వేటాడారు. కుందేళ్ళు ఏవో కనపడ్డాయి. మళ్ళా ఆహారం పచనం చేస్తే మళ్ళీ నోటి నిండా నీళ్లు పోసుకున్నాడు, మళ్ళీ పువ్వులు కోసుకున్నాడు. మళ్ళీ ఈ ఉడికిన ఆహారం మొట్టమొదటి శివుడికే పెట్టాలి, దేవుడికే పెట్టాలి నేనని పట్టుకుపోయాడు మళ్ళీ పైకి. 5 రోజుల పాటు రోజు వెళ్ళేవాట పైకి. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళటం, సాయంత్రం అయ్యేసరికి ఇల్లు చేరిపోవటం ఏం లేదు. పెద్ద పిల్లలు అడవుల్లో పడి తిరుగుతూ ఉంటారు, ఎప్పుడో వెళ్తారు ఇంటికి. ఆహారం సంపాదించుకుంటూ ఉండటం, తినటం, తిరగటం అంతే. ప్రతిరోజు కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు. ఒక 5-6 రోజులు అయ్యేసరికల్లా వీళ్ళకి భయం వేసింది. ఏమిటి వీడు ఇంత పిచ్చి అయిపోతున్నాడు అని వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పారు. వీడు ఆ కొండ మీద ఉన్న అయ్యోరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడని, ఆహారం అంతా ఒక వంతు ఆయనకి పెట్టేస్తున్నాడని. దేవుడికి పెట్టడం తెలుసు వాళ్ళకి, దేవుడు తినటం ఏమిటో తెలియదు. ఇక్కడేమిటో దేవుడు తినేస్తున్నాడు అది. మరి అలాగే కనపడుతోంది. లేకపోతే ఎందుకు పెడతాడు వాడు మళ్ళీను? పైగా ఈ వెళ్ళిన వాడు ఇవన్నీ వస్తువులు పుచ్చుకెళ్తాడు. ఆ ముందు రోజు పెట్టిన పువ్వులు వాటిని కాలుతోటే శుభ్రం చేస్తాడు. వాడికి అదే తెలుసు. ఈ కథ ఇక్కడ జరుగుతూ ఉండగా ఈ దేవళానికి ఒక అర్చకుడు ఉండేవాడు. ఆయన రోజు వచ్చేవాడు. ఎప్పుడైతే ఈ కథ మొదలైందో, ఈ మాంసాహారం పెట్టున్న ఆకులు పువ్వులు కొంత మిగిలిపోతుంది. ఆకులు అంతా తుడుచుకుని తిండు శివుడు. తింటున్నాడో లేదో, అది అక్కడే ఉందో, నచ్చలేదా అంటాడు ఇతను. అందుకని మరి ఆయన ఏం చేస్తున్నాడు దాన్ని ఇది చూసి అలమటించిపోయాడు ఆయన. ఇదేమిటి, ఎవరు తెచ్చి పెడుతున్నారు ఈ పువ్వులేమిటి, అవి ఏమిటో పిచ్చి పువ్వులు, అవన్నీ దేవుడికి పెట్టే పువ్వులు కాదు, పరమేశ్వరుడికి కొన్ని పువ్వులే పెడతారు. ఎవరో వస్తున్నారు, ఏదో జరుగుతోందని ఆయన ఓహో దుఃఖించి పరమేశ్వరుడు వెనకాల పరి విధాలుగా ప్రార్థించాడు. ఆయన అన్నట్ట, నువ్వు ఒక పని చెయ్యి, రేపు పొద్దున్నే రా, నీ అర్చన ముగించి లింగం వెనకాల కూర్చో, ఏం జరుగుతుందో చూద్దు కానీ అని చెప్పాడు. ఇలా రోజు గడుస్తోంది కదా. ఈయన ఒకరోజు మంచి ముదురు లేడి మాంసాన్ని పట్టుకుని ఇక ఆయన తిన్నాడు. పైకి వెళ్ళేసరికి ఈయన చూస్తూ ఉండగానే ఏమైంది, పరమేశ్వరుడికి 2 నేత్రాలు, ఒక నేత్రంలోంచి నెత్తురు కారటం మొదలైంది. అడిలిపోయాడు ఈయన. ఇది తిన్నాడు. అయ్యో నీ కంటికి ఏదో వచ్చింది, ఏమైంది, ఎవరైనా కొట్టారా, ఏదైనా తగిలిందా, నీకు ఏదో జబ్బు చేసింది అని చెప్పి
పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏవో 4 ఆకులు నలిపి బోయే వాళ్ళకి తెలుస్తాయిగా, ఉమ్. కన్ను ఎర్రబడితే పెట్టేవి, అది తెచ్చి పెట్టాడు. అవలా ఏం చేసినా కంట్లోంచి నెత్తురు రావడం మానలేదు. విపరీతంగా దుఃఖించాడు. అయ్యో అయ్యో నీకేదో వచ్చేసింది, నువ్వు ఇలా అయిపోతున్నావు, ఏమైనా ఆహారం పడలేదా, నీకేమవుతుంది, ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం గుర్తొచ్చింది అతను. బాగుంది, ఈ కన్ను తీసేసి, ఇది పాడైపోయింది, నా కన్ను తీసి పెడతాను నీకు, నా కంటితో చూద్దుగా నువ్వు అని చెప్పి ఏం చేశాడు, తన కన్ను పెకలించి ఈ శివుడి కన్ను తీసేసి తన కంటిని అక్కడ పెట్టాడు. ఆ వెనకాల ఉన్నవాడు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు ఏం జరుగుతోందా అని. ఈ ఒక్క కన్ను పెట్టేసరికి రెండో కంట్లోంచి నీరు గారటం మొదలుపెట్టి మళ్ళీ నెత్తురు వస్తుంది రెండో కంట్లోంచి. భయం వేసింది. అయ్యో ఇదేమిటి, రెండో కంటికి కూడా జబ్బు చేసింది, పర్వాలా మనకు వైద్యం తెలుసు, ఒక కన్ను పెడితే తగ్గింది కదా, రెండో కన్ను కూడా నీకు పెడతానని ఏం చేశాడు, ఈ కన్ను మొదటిసారి ఓ కన్ను తీశాడు, అప్పుడు తన 2 కళ్ళల్లో ఓ కన్ను ఉంది కాబట్టి కనపడుతోంది, ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది, అందుకని ఏం చేశాడు, శివలింగం పక్కన నిలబడి ఓ కాలెత్తి గుర్తుగా తన బొటన వేలిని శివుడి కన్ను మీద ఆనించాడు. ఆనించి తన రెండో కన్ను పెకలించి కరెక్ట్గా ఎక్కడ పాదం ఆనించాడో అక్కడ పెట్టడం కోసం ఎప్పుడైతే ఈ తిన్నడి కాలెత్తి ఆ కంటి మీద పెట్టి కన్ను పెకలించడానికి, తన రెండో కన్ను పెకలించుకోవటానికి బాణం కొసపెట్టి తీసేశాడు. ఇట్లా చురకత్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర, తర్వాత బాణాలకి కొస ఉంటుంది, దాంతో ఇట్లా పెళ్ళగిస్తున్నాడు. ఆ పెళ్ళగిచ్చేసరికల్లా గుడిలో గంటలు మోగినైట, దీపాలు వెలిగినైట, అనేక రకాల సుగంధ ద్రవ్యాల వాసన, గుడంతా ధూపం. పరమేశ్వరుడు లేచి బయటకు వచ్చాట. కన్నప్ప ఆగు ఆగు కాగని 3 సార్లు కన్నప్ప 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 అన్నాడు పరమేశ్వరుడు. రెక్క చేయి పట్టుకున్నాడు. ఈ శివలింగంలోంచి వచ్చినటువంటి మహాద్భుత సౌందర్య రాసైనటువంటి పరమేశ్వరుడిని చూసేసరికి కన్ను ఇంకా పెకలింక పడలేదు కదా, అని అట్లా చూస్తూ ఉన్నాడు. అతనికి 2 కళ్ళు వచ్చేసినాయి. పరమేశ్వరుని ఆలింగనం చేసుకున్నాడట. నీ కన్నిచ్చి భగవంతుడికైనా సరే ఇంత చేసిన వాడు ఆ కన్నప్పగానే ఇతను గుర్తింపబడతాడని ఆయన వరం ఇచ్చాడు. ఈ వెనక కూర్చుని ఇదంతా చూసిన ఆయనకి, అతనికి కూడా పరమేశ్వర సాక్షాత్కారం లభించింది. ఆ కథ ఆయన వల్ల బయటకు వచ్చింది. సాక్షాత్ పరమేశ్వరుడు అయిపోయాడు ఈ కన్నప్ప కూడా. తర్వాత ఎంతో కాలం జీవించి తర్వాత ఆయనకి ముక్తి మోక్షం లభించింది. అప్పుడే పరమేశ్వరుడిలో లీనమైపోయాడన్న కథ కూడా చెప్తారు. మనకి సినిమా అనేసరికల్లా అతనికి భార్య అవి ఇవి ఇద్దరి మధ్య కొంచెం స్నేహం, అవి కథలు పెంచుకుంటారు కదా, అదంతా జరిగిందో లేదో మనకు తెలియదు. సాధారణంగా మనకు చెప్పబడే కథ అయితే ఇది. అతను చదువుకున్నది ఏం లేదు. అదేలేండి. భగవంతుడి పట్ల భక్తి అనేది ఒకళ్ళు నేర్పితే వచ్చేది కాదు. అవును, నేర్చుకుంటాం మనం రకరకాలు. అది లోపల ఒక భక్త్యావేశం అనేది ఒక చుక్కుంటే, కానీ చుక్క నుంచి రకరకాల ముగ్గులు పెడతాం. చుక్క ఉండాలి. ఆ చుక్క జన్మాంతరంగా రాబడుతుంది, ముందు నుంచి తెచ్చుకోబడుతుంది. ముందు నుంచి ఉండి కొంతమంది చూడు ఇళ్లలో అందరూ భక్తి పరులే ఉంటారు, ఒకళ్ళు అథిస్టుడు నేనంటాడు. వాళ్ళు ఏంటో వాళ్ళంతా మడి ఆచారం, పూజా వ్రతాలు, నువ్వులు బోల్డ్ ఉంటాయి. వీళ్ళకి ఏ ఆసక్తి ఉండదు. వాడికి కూడా ఎప్పుడో కలిగితే కలగచ్చు, కలగని వాళ్ళని కూడా మనం చూస్తాం. అవును, ఈ భక్త్యావేశం అనేది అతనికి సహజంగానే కలిగిందని చెప్పబడుతుంది కథల్లో. ఆ సువర్ణముఖి నది తీరానికి వచ్చి ఆ కాళహస్తీశ్వరుని చూసేసరికి, నేను అట్టడవిలో ఎందుకున్నావు, నువ్వు ఒక్కడవే ఎలా ఉన్నావు, ఆ శివలింగం మనం లింగం అని చెప్పుకుంటామా, అక్కడ వ్యక్తిగానే ఇతనికి కనపడ్డాడు. అది లింగంగా అని అనుకోవడానికి వీల్లేదు. ఒట్టి రాయిని చూసి అతను ఆకర్షింపబడ్డాడంటే అందులో ఒక సౌందర్య విశేషం తెలిసింది, అతనికి కనిపించింది, అంతే. ఆయన కనపడింది. భక్త్యావేశం వల్ల అతని లోపల ఉన్న మార్ధవాన్ని భగవంతుడు పెంచాడు. చూడు పద ఎంత బాగుంటుందో. సినిమా కూడా బాగా తీశారులే, పాత సినిమా బాగుంటుంది, మరి లేటెస్ట్ది అవును, చూడాలి. కానీ తెలీదు మనకి ఇప్పుడంతా బోల్డంతా టెక్నాలజీలు పెరిగాయి కాబట్టి అవునవును, బోల్డన్ని గ్రాఫిక్స్ గీఫిక్స్ చాలా రకాలు యాడ్ చేసి ఉండొచ్చు. కథ ఇది. ఈ భక్త కన్నప్పని మనం భక్తాగ్రగణ్యులుగా చెప్పుకుంటాం. ఈయన శివుడిని ఏమని పిలిచాడు, ఏం మాట్లాడాడు, శివుడికి ఏం పెట్టాడు, ఆయన పెట్టలేదా, మేము పెడితే తిండా, ఇలాంటివి మాట్లాడతారు. అసలు మాట్లాడచ్చమ్మా? అస్సలు మాట్లాడడానికి ఏమైనా రమ్మగారు, అసలు ఏమిటి ఇది, అసలు అతనేమిటి, ఆ కాలం ఏమిటి, అది కదా చూడాలి. అది కదా. మనము అతను ఒకళ్ళేలా అవుతాం, ఒకళ్ళ అవ్వం కదా. పోల్చుకోవటానికి కూడా అసలు ఆ మాటలు ఏమిటో జనాలంతా అలా చాలా సులువుగా. అద్భుతమైన భక్తుడు కదా రమ్మగారు, అద్భుతమైన. కాళహస్తీశ్వర మహత్యంలో శ్రీకాళము చెప్తాం కదా, మన సాలెపురుగు, పాము, ఏనుగుతో పాటుగా
ఈయన కూడా శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క పరమాద్భుత భక్తులలో అగ్రగణ్యుడు కన్నప్ప. కన్నప్ప కూడా దేవాలయం ఉంది కదా, అక్కడ కన్నప్ప అవును. గుడి ఉంది కదా, అవును. పైన కొండ మీద ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఆ ధనుర్బాణాలు అవి ధరించి తిరిగేవాడని, తను వేటగాడుగా ఉండే ఇలా మహాభక్తుడుగా మారాడంటారు. కన్నప్ప నాయనార్ అంటే నాయనార్ల గాథలు చెప్పుకున్నాను చూడు, అవునవును. ఈయన్ని కన్నప్ప నారిని నేత్రేశ నాయనార్గా చెప్తారు. సంస్కృతంలో నేత్రేశుడు ఇతని పేరు, కళ్ళు ఇచ్చారు కాబట్టి. కళ్ళిచ్చాడు కాబట్టి. అది కథ. అద్భుతమైన భక్తుడు. మరి వచ్చే సినిమా కూడా చాలా చక్కగా ఆడాయి, సక్సెస్ని పొందాలని అనుకుందాం రమ్మ గారు. నమస్తే. నమస్తే.